భూలోకంలో బ్రహ్మగారికి ఎందుకు పూజలు లేవో చూడండి. లోక కళ్యాణం కోసం ఋషులు ఒక యాగం సంకల్పించారు. యాగ ఫలభోక్త కావాలని నారదుడు ఋషులకు చెప్పి వెళ్ళిపోతాడు. దానికోసం ఋషులు త్రిమూర్తులలో ఎవరు సమర్థులో తెలుసుకుని రావటానికి భృగు మహర్షి ఒక్కడే సమర్థుడని భృగు మహర్షిని పంపిస్తారు. భృగు మహర్షి సరాసరి సత్యలోకానికి వెళ్తాడు. అక్కడ శ్వేతపద్మంపై తెల్లని 4 ముఖాలతో అక్కడ మిస్టేక్ పడింది, క్షమించండి, వేదాలను వల్లిస్తున్న బ్రహ్మదేవుడు కనిపిస్తాడు. ఆ పక్కనే మరొక శ్వేతపద్మముపై సరస్వతీదేవి కూడా కనిపించింది. గురువు వాళ్లకు నమస్కరించాడు, అనేక విధాలుగా స్తుతించాడు. వాళ్ళిద్దరూ భృగుని గమనించలేదు, ఆయన ప్రార్థనను ఆలకించను లేదు. వాళ్ళ ఊహల్లో వాళ్ళు ఉన్నారు, కనీసం తనను గమనించినట్లయినా కనిపించలేదు. ఎంత దేవతలైతే మాత్రం వీళ్ళకి ఇంత అహంకారమా, నేనంటే ఇంతటి నిరాధరణ అంటూ కోపంగా బ్రహ్మదేవుని చూస్తూ నీకు భూలోకంలో పూజలు లేకుండుగాక అంటూ శపించి చరచరా అక్కడి నుండి బయటపడ్డాడు భృగువు.